హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. చూడండి, ఐస్ క్రీమ్ తయారు చేశాను. 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ తయారు చేశాను. వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ 3 చేశానండి. ఇవి ఎలా వచ్చాయో చూద్దాం. ఇప్పుడే జస్ట్ తీసానండి. మనం ఐస్ క్రీము తీయగానే కొంచెం ఉంటుంది, ఒక్క నిమిషం పెట్టిన తర్వాత మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లాంగ్ వీడియో ఉంటుంది. అంటే నేను కొత్త వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు నేను వివరంగా చెప్పాను. ఈ ప్రాసెస్ మటుకు చాలా డెడ్ ఈజీ అండి. అసలు జస్ట్ పాలు తీసుకుని వచ్చి నేను చెప్పే ఐటమ్స్ని కలిపి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బీట్ చేసి పెట్టడమేనండి. చాలా ఈజీ. కాకపోతే మీకు వివరంగా తెలియాలని చెప్పి నేను చూపించాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్దండి. అసలే ఎండాకాలము, మనం బయట 1/2 లీటరు లీటరు అట్లా తెచ్చుకొని తినకుండా హోమ్ మేడ్ కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఐస్ క్రీమ్ తెచ్చుకొని మనం ఇంట్లో పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇయ్యచ్చు. నేను ప్రతి సంవత్సరం తయారు చేస్తాను గెస్ట్ల కోసం. ఇది అయిపోతే మళ్ళీ ఇంకో ఫ్లేవర్స్ తయారు చేస్తాను. ఈసారి మీకోసమని నేను ఫుల్గా దగ్గరుండి వీడియో తీసి పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ స్ట్రాబెర్రీ తీస్తానండి. చూడండి, ఇది ఇప్పుడే తీసాను కదా, 1 మినిట్ ఉంటే ఈజీగా వస్తుంది సాఫ్ట్గా. చూడండి, అయినా చూస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది ఐస్ క్రీము. ఒక్కొక్క స్కూప్. చూడండి, అది స్ట్రాబెర్రీ అండి, ఇది వెనీలా. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుందో. ఈజీగా తినేయచ్చు. చూడండి, ఇది బటర్ స్కాచ్. ఇది కూడా బటర్ స్కాచే. ఇది మీకు అర్థం అవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఐస్ క్రీము. అదండి ఐస్ క్రీము. ఇది టేస్ట్ చేసే ముందు మీకు వీడియోని నేను ఎలా నేను తయారు చేసాను మీకు చూపిస్తాను. మీరు వీడియో అంతా చూడండి, తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి, ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను 5 లీటర్స్ తీసుకున్నానండి. 5 లీటర్స్ ఐస్ క్రీమ్ తీసుకొని మనం అన్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ 3 రకాల ఫ్లేవర్స్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా 1 లీటర్ కొలత చెప్తానండి మీకు. నేను చెప్తే మర్చిపోతారని చెప్పి నేను ఇక్కడ రాసుకున్నాను. 1 లీటర్ పాలకండి. ఇక్కడ చూడండి, కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్, అల్జినేటు 2 పించెస్, జిఎంఎస్ 2 స్పూన్స్, చక్కెర 2 గుంట గంటెలు, పాలు 1 లీటరు. ఇది కొలత అండి. 1 లీటర్ తయారు చేసుకోవాలంటే మనం ఐస్ క్రీము ఈ కొలతలతో తయారు చేసుకోవాలి. నేను 5 లీటర్స్ చేస్తున్నాను కదా, అంతేనండి, డబల్. 10 స్పూన్స్, 10 పించెస్, 10 స్పూన్స్, 10 గుంట గంటెలు, 5 లీటర్ల పాలకి. ఇదండి కొలతలు. ఈ మనం అంతా కలిపేసి చేసేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న తర్వాత మనకి ఏ కావాలంటే అది ఎసెన్స్ వేసుకోవచ్చు. మనకు కావాల్సిన రకాలు చేసుకోవచ్చు అండి. అంటే చేసేటప్పుడు 1 లీటర్ చేస్తే 2 రోజులకి గెస్ట్లు వస్తే అయిపోతాయండి. నేను ఎప్పుడు చేసినా కూడా నేను లార్జ్ స్కేల్లోనే చేస్తాను. అందుకని 5 లీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ 5 లీటర్స్ కొన్ని కాయాలండి, కొన్ని పాలు దీంట్లో పోయాలి, కొన్ని పచ్చి పాలల్లో మనం కలుపుకోవాలా. నేను ముందు కాసే పాలలో నేను దీంట్లో పోసేస్తున్నాను. ముందు 1.5 లీటరు తీసి పెట్టారండి. అంటే మనం కార్న్ ఫ్లోర్ అవి కలుపుకోవాలి కదా, 1.5 లీటరు అక్కడ పెట్టున్నాను. ఈ దొడ్డ పాలు అయితే బాగా వస్తాయండి ఐస్ క్రీమ్స్కి.
అందులో క్రీమ్ అండి, చూడండి, ఫుల్ క్రీమ్ మిల్క్ చూసారుగా. ఇవైతే బాగా వస్తాయి. నేను ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేయాలన్నా నేను ఇలాగే ఈ పాలతోనే చేస్తాను. ఇదే సర్వం వస్తున్నాయి ప్యాకెట్. చూడండి అసలు పాలు ఎంత బాగున్నాయో, మంచి క్రీమ్ ఉన్నట్టుంది లోపలంతా. సిల్వర్ గిన్నెలో కాస్తే బెటర్ అండి. స్టీల్ గిన్నెలు అయితే అడుగు అంటుంది, మళ్ళీ కాటు వాసన వస్తాయి కదా. సిల్వర్ గిన్నె అయితే బెటరు. వన్ లీటర్కి కొలతలు చెప్పాను కదా, ఆ కొలతలతోటి మనం ఎన్ని లీటర్లు అయినా 10 లీటర్ చేసుకోవచ్చు, 15 చేసుకోవచ్చు. లార్జ్ ఫంక్షన్లు అప్పుడు నేను బర్త్డే పార్టీలకు కూడా 100 మందికి కూడా ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. ట్వంటీ 5 years నుంచి ఈ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. మీకు ఈ ఎండాకాలం వచ్చేసింది కదా ఫుల్గా, మీరు కూడా ఐస్ క్రీము ఇంట్లోనే తయారు చేసుకొని మీ పిల్లలకు పెడతారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఇవి దేనికంటే అండి, మనం కార్న్ఫ్లవరు, మనం ఐస్ క్రీము తయారు చేసేది పచ్చి పాలల్లో కలపాలండి, కాసిన పాలల్లో కలపకూడదు. ఆ పౌడర్ అన్నీ దీనికి కలిపేదానికోసమని 1.5 లీటర్ తీసుకున్నా. చాలా ఈజీ అండి ఐస్ క్రీమ్ తయారు చేయటం. ఇవన్నీ కలుపుకోవడమే లేటు. తర్వాత ఎగ్ బీట్ చేసుకుంటే నిమిషంలో అయిపోద్దండి ఐస్ క్రీము. మీరే తయారు చేసి నాకు చెప్పాలా. చూడండి 1.5 లీటర్ తయారు చేసి పెట్టాను, దీంట్లో పోసాను. కార్న్ఫ్లోర్ చూడండి 1 kg. నేను ఎప్పుడు ఈ టైప్ తెచ్చుకుంటానండి, కొంచెం ధర తక్కువ ఉంటుంది. చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే చాలా కాస్ట్లీ పడుద్ది. ఈ ప్యాకెట్ తెచ్చుకుంటాను, దీంట్లో పోసి పెట్టుకుంటాను నేను. కార్న్ఫ్లోరు మనం రాసుకున్నాం కదా, 10 స్పూన్స్ అండి. అంటే లెక్క మర్చిపోతాం, అందుకని ముందు దీంట్లో వేస్తున్నా. చూడండి, మరి నిండా తీసుకోకూడదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక లెక్క మర్చిపోయినా మనం కొమ్మలు పెట్టాం కదా, సరిపోద్ది. ఈ 10 స్పూన్లు ఈ పాలల్లో వేసేయాల. ఈ పచ్చిపాలు అదండి, చూడండి అల్జినేట్. ఎవరైనా ఫోటో కావాలంటే తీసి పెట్టుకోండి. ఐస్ క్రీమ్స్కి అల్జినేట్. ఇది మనం ఏం చెప్పాము, అల్జినేట్ 2 pinches అంటే మనం 10 pinches వేసుకోవాలి దీంట్లో. పించ్ అంటే తెలుసు కదా మీకు. చూడండి 1 pinch, 2, 7, 10. గుర్తు కోసం అండి, మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మర్చిపోకుండా. ఇదొకటి. ఇది జిఎంఎస్. ఇది కొంచెం చూడండి ఫ్లేక్స్గా ఉంటుంది. ఇది లూజ్గానే ఉంటుందండి. మనకి 1/2 kg అండి. ఇది మనం తోక వేసి ఇస్తారు మనకి. నేను 1/2 kg తెప్పించుకున్నా. ఇది అట్టె పాలల్లో వేస్తే కరగదండి, చాలాసేపు పడుతుంది. అందుకని ముందు ప్లేట్లో వేసుకొని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంతేనండి. ఇవి కూడా పాలల్లో కలపాలి, కానీ ఇవి పాలల్లో కలవండి తొందరగా. ఇవి మొత్తం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత
అప్పుడు వేయాలి. నేను ఏం చేస్తానంటే చేత్తో ఇట్లా బాగా నలుపుతానండి ముందు. అంటే దీన్ని బాగా పౌడర్ చేసేస్తా. మనం ఇక్కడ పౌడర్ చేసామంటే ఆ పాలల్లో గెంటితో మనం తక్కువ సేపు తిప్పచ్చు అనమాట. చాలాసేపు పడుతుందండి ఇది కరగటానికి. చూడండి ఎట్టుండయో చూడండి. చిన్నప్పుడు అబ్రకం ఉంది అంటారు కదా, నాకైతే అదే గుర్తుకొస్తుంది. బాగా నలిపి నలిపి అంటే పాలు కాసిన పాలల్లో నేను పక్కన పెట్టేసాను. మిగతా పాలు 8.5 లీటర్ పక్కన పెట్టేసాను. ఆ పాలు కాసిన తర్వాత ఈ పచ్చి పాలు దాంట్లో యాడ్ చేయాలా మీకు చూపిస్తానండి. మీకు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. మధ్యలో ఉన్నాం కాబట్టి వీడియో మీకు అంత అర్థం కాదు. మీరు చక్కగా నేను చేసినట్టు ఫాలో అయ్యారంటే మంచిగా ఐస్ క్రీము, క్రీమీ క్రీమీ ఐస్ క్రీమ్ అండి. అసలు ఇంట్లో చేసిందంటే ఎవ్వరు నమ్మరు, వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను వెనీలా ఐస్ క్రీము, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ 3 ఫ్లేవర్స్ చేస్తానండి. స్ట్రాబెర్రీ ఐస్ క్రీము అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? పిల్లలకి హ్యాపీగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం అండి. బటర్ స్కాచ్ కూడా. ఇంకా వెనీలా అంటే మనం ఏదన్నా ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏదన్నా కాంబినేషన్కి. స్పాంజ్ కేక్లో వేసుకు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. చాలా రకరకాల వెనీలా ఐస్ క్రీము కాంబినేషన్కి చాలా బాగుంటుంది. చూడండి ఇంకా నలపాలండి బాగా పూర్తిగా. ఇదిగో ఇది చూపి, ఇది చూపి. చూడండి కొంచెం బాగా బాగా నలిపేసానండి. ఇప్పుడు మనం ఈ పచ్చి పాలల్లో వేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసాను కదా. ఈ పాలు 1.5 లీటర్ అనే కాదండి, మనకి ఇట్లా కలుపుకునే దానికోసం అని కొంచెం తీసుకున్నాను. ఉండలు లేకుండా ఈ కార్న్ఫ్లోరు కలిపేసాం కదా. ఇప్పుడు ఇది వేసేద్దాం. జిఎంఎస్ అండి ఇది. ఇది అంత పట్టాన కరగదండి. 10 నిమిషాలు 15 నిమిషాల పైన పెట్టద్ది. చూడండి నలుసు నలుసులు ఉండేగా, మొత్తం కరగాల. ఇది అల్జినేటు ఇప్పుడే వేయనండి, ఇది వేస్తే గట్టి పడిపోద్ది. అందుకని ఇది కరిగిన తర్వాత లాస్ట్లో అది వేస్తానండి. ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ముందు కార్న్ఫ్లోర్ వేయాలి, తర్వాత జిఎంఎస్ కలపాలి, తర్వాత అల్జినేట్. ఇది సరిగ్గా కలవలేదనుకోండి, మనకు ఐస్ క్రీమ్లో నలుసు నలుసుగా గుల్లలుగా కనిపిస్తుంది అనమాట. అట్లా ఉండకూడదు అనుకుంటే బాగా కలిసిపోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండాలండి, బాగా కలవాలి. చూడండి కరిగిపోయింది. ఇప్పుడు వేస్తున్నానండి అల్జినేట్. ఇది కూడా కరిగిన తర్వాత అప్పుడు కాసిన పాలల్లో వేయాలి. షుగరు గుంటలు గెంటలు ఇది చూడండి, నేను సాంబార్ గుంట గెంటి ఇది తల కొట్టకపోతే తీయగా వస్తుంది. ఇదిగోండి అది అలాగా 10 వేయాల. 2 3 4 5 6 7 8 9 10. పాలు పొయ్యి మీద పెట్టానండి. ఇది హై ఇది మంట, అందుకని దీంట్లో పెట్టాను. ఈ పాలు పొంగిన తర్వాత తెలుసు కదా చక్కెర, ఇది పాలు పొంగిన తర్వాత వేద్దాము. అడగట్టకుండా అప్పుడప్పుడు కలిపి పెట్టుకుంటూ ఉండాలండి. ఇది పాలు చక్కెర కరిగిన తర్వాత మనం ఇందాక పచ్చి పాలల్లో మిశ్రమం కలుపుకున్నాం కదా, అది ఎత్తి దీంట్లో పోద్దాం. పాలు ఒకసారి 2 సార్లు పొంగొచ్చినాయండి. నేను ఇంకా చక్కెర వేసేస్తున్నా.
పాలు పొంగొచ్చేసేయండి. అడగట్టకుండా బాగా గట్టిగా గీక్తూ ఉండాలండి. కింద చెక్కులాగా అడుగంటితే కాటు వాసన వస్తాయి పాలు. చూడండి చుట్టూ కూడా వచ్చేస్తున్నాయి. ఇంక నేను చక్కెర వేసేస్తున్నా. చక్కెర కరిగిన తర్వాత మనం ఇందాక పచ్చి పాలల్లో వేసుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా దీంట్లో పోసేద్దాం. చక్కెర కరగనిచ్చిన తర్వాత మళ్ళీ వేద్దాం. చక్కెర కరిగిపోయిందండి చూడండి, బాగా చక్కెర కరిగింది. ఇది కూడా 15 మినిట్స్ అండి కలిపెడతానే నేను. కలిపెట్టాలి చూడండి. ఇట్ అన్నప్పుడు ఏం ఫ్లేక్స్లా ఏం ఉండకూడదు, లేదంటే ఐస్ క్రీమ్కి మనకి మధ్య మధ్యలో ఉండలు కట్టుతుంది. ఈ పచ్చి పాలులో మనం కలిపింది దీంట్లో పోసేస్తున్నాం. పెద్ద గిన్నె ఎందుకు అన్నారు కదా చూడండి, మనం చిన్న గిన్నె అయితే మనం తిప్పేదానికి అక్కడక్కడే అవుతుంది. అందులో ఇది బాగా మందంగా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. కలిపేదానికి కూడా పెద్దది తీసుకున్నా, మనం తిప్పేటప్పుడు పడిపోకుండా ఉండటానికి. చూడండి ఇలాగ 10-15 నిమిషాల సేపు కలిపెడుతూ ఉండాలండి. అయిన తర్వాత దించేసి చల్లారనిచ్చి 2 గిన్నెల్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే సెట్ అయిన తర్వాత కదా, నెక్స్ట్ డే రేపు ఉదయం తీసి మళ్ళీ ఎగ్ బీట్ చేయాలి. అంటే 15 మినిట్స్ కలిపెడుతూనే ఉండాలి ఐస్ క్రీమ్ చేయాలంటే. అందుకని సాయంత్రం పూట చేస్తున్నానండి, రేపు ఉదయం బీట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి టైం కలిసి వస్తుంది. మళ్ళీ వద్దాం 15 మినిట్స్ తర్వాత. 15 నిమిషాలు అయిపోయిందండి చూడండి, చెక్కబడిపోయింది. మధ్యలో 1-2 ఏమైనా ఉండలు ఉంటే తీసేసేయండి, ఏం కాదు. ఇంకా మనం ఆపేస్తున్నాను. ఇది ఇలాగే పెడితే వేడికి కిందంతా నలుపు వచ్చేస్తుందండి, కాటుబోద్ది. అందుకని ఇదిగోండి దీంట్లో వేసి ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాము. కొంచెం వెడల్పు గిన్నె అయితే చూడండి, ఇట్లా కలిపి పెట్టుకునేదానికి మనకు బాగుంటుంది. ఇలాంటి రబ్బర్ పెడితే మనం తిప్పలేమండి, చేయి నొప్పి వస్తుంది. అందుకని ఇది బిర్యానీ చేసే దబ్బర మందపాటిది, అందుకని నేను ఇంత లావు దాంట్లో పెట్టా. చూడండి నేను ఇప్పుడు ఆ దబ్బర్లో షిఫ్ట్ చేసేసుకుంటా. క్యారమెల్ కోసం కొంచెం చక్కెర వేస్తున్నానండి, కొంచెం వాటరు. బటర్ స్కాచ్ కోసం కొంచెం క్యారమెల్ తయారు చేసుకుందామండి. సిల్వర్ గిన్నెలు అయితే బాగా వస్తుంది, నేను ఎప్పుడు సిల్వర్ గిన్నెనే చేస్తాను. ఇది బాగా వేడికి క్యారమెల్ అవుతుంది. చూడండి కొంచెం బ్లాకిష్గా వచ్చేసింది కదా. చూడండి బటర్ స్కాచ్ స్ట్రాబెర్రీ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ క్రష్ తీసుకున్నానండి. డీప్ ఫ్రీజ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసి బయట పెట్టుకున్నానండి. 3 ఫ్లేవర్స్ అన్నాను కదా, ఇదిగోండి స్ట్రాబెర్రీ, ఇది ఎసెన్స్, ఇదేమో క్రష్, ఇది వెనీలా ఎసెన్స్ అండి. ఇది వచ్చి బటర్ స్కాచ్. క్యారమెల్ కూడా రెడీ చేసుకున్నాను, బటర్ స్కాచ్. ఈ 3 ఫ్లేవర్స్ చూపిస్తానండి ఇప్పుడు. ముందు ఈజీ కాబట్టి వెనీలా చూపిస్తానండి. ఇది మామూలుగా లీటర్కి 3 లీటర్స్ అవుద్ది. మనం ఎగ్ బీటర్ ఉంది కదా, దీంతో ఇది లేనిదే కష్టం అండి. మిక్సీలో అయితే కొంచెం జోమ్ వస్తుంది, మిక్సీలో సరిగ్గా రాదండి ఐస్ క్రీము. ఎగ్ బీటర్ ఉంటే ఈజీ అండి చేయటం. ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలని ఇట్లా మీకు వివరంగా చూపిస్తున్నాను. చేయటం మటుకు చాలా ఈజీ అండి.
నేను ఐస్ క్రీమ్ 3 భాగాలు తీసుకున్నానండి. ఒక భాగం వెనీలా చేస్తున్నా. దగ్గరికి రా. ముందు ఇది గట్టిగా ఉంది కదండి, ఇదంతా కొంచెం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం స్పీడ్ పెంచుకుందాం. మీకు వెనీలా ఐస్ క్రీమ్ చూపిస్తాను, మిగతా ఇవి 2 ప్రాసెస్ అదేనండి. బాగా చేయాలండి, ఎత్తుగా వచ్చేస్తుంది. ఎంత బాగా ఫోమ్ వస్తే అంత ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా ఉంటుంది. చూడండి బాగా పొంగింది కదా, ఇంకా మనం అయిపోయిందండి. ఇంకా వెనీలా ఎసెన్స్ వేస్తాను. ఒకట్లో పెట్టుకొని ఊరిని కలిసేటట్టు. మరి 2 చుక్కలు వేస్తే స్మెల్ రాదండి, కొంచెం వేసాను, చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ అయినా కూడా బాగుండదు, చేదు వస్తుంది. దీంట్లోకి వేసేస్తాను. గెంటెలు పెట్టకుండా మనం ఇట్లాంటిది తీసి నాన్ స్టిక్కి ఇస్తారు కదా, అట్లాంటిది అయితే పూర్తిగా వచ్చేస్తుందండి. గెంటె అయితే రాదు. కాకపోతే ఆశాత్రంగా పెద్ద గిన్నె తీసుకున్నానండి, కొంచెం చిన్నది అయితే బాగుండు. ఇది దీంట్లో ఐస్ క్రీమ్ చేశాను కదా, ఇదేదో బాగుందని చెప్పి దీంట్లోనే పెట్టుకున్నాను. ఈసారి చిన్నది తీసుకుంటే సరిపోద్ది. అయిపోయిందండి ఐస్ క్రీము. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటాం కదా, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. చూడండి బాగా పొంగిపోయింది. ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది ఎసెన్స్ ప్లస్ కలర్ అని చెప్పారు, మామూలుగా నేను కలర్ వేరేగా వేసేదాన్ని. ఓ కలర్ ఇయలేదే, కలర్ ఇవయ్యా అంటే దీంట్లోనే ఉంది మేడం, 2 ఒక దగ్గరే ఉన్నాయి అన్నాడు. స్మెల్ మట్టుకు వస్తుంది. ముందు బాగా కలుపుకుందాం. అబ్బా భలే ఉంది. క్రష్ చేస్తున్నానండి. క్రష్ చేసిన తర్వాత ఎగ్ బీట్ చేయకూడదు. అబ్బా సూపర్ కలర్ కదండి.
ఈ ఎండాకాలంలో అసలు ఎంత బాగుంటుందో ఇవన్నీ తింటుంటే. పూర్తిగా కలపకూడదండి. అక్కడక్కడ మనం చూస్తాం కదా ఐస్ క్రీమ్ దగ్గర, అక్కడక్కడ పింకిష్ కనపడాల. అది లెక్క. కరెక్ట్గా సరిపోయింది దీనికి. ఒక్క స్పూన్ కూడా వేస్ట్ కాకుండా లాగేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే అండి, పొంగు మీదనే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. మనం ఇటు పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత పెట్టకూడదు. ఆ పొంగు మీదనే మనకి పెట్టేయాల. ఈ ఫోమ్ అంతా తగ్గిన తర్వాత పెట్టామంటే ఐస్ క్రీమ్ గట్టిగా వస్తుందండి. అదొకటి గమనించాను నేను. ఇంకా పూర్తిగా అయితే బాగుండదులేండి. పైన కొంచెం ఏమైనా వేసేదా చూద్దాం. భలే ఉంది. ఇటు చేస్తారు ఎవరెవరు ఎక్కువ పడిందా. ఇంకా మా ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా ఐస్ క్రీమే ఐస్ క్రీమ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 2 ఉన్నాయండి ఫ్లేవర్స్. అవి చేస్తాయి ఈసారి, నెక్స్ట్ టైం. ఈసారి మరీ ఎక్కువ చేస్తే కూడా బాగుండదని 3 చేశా. అదండి, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ. బటర్ స్కాచ్కి ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఎసెన్స్ వేసాను ఒకసారి. కలర్ కూడా ఉంది దాంట్లో అన్నాడండి. ఉత్త అబద్ధాలండి, ఉత్త ఎసెన్స్ ఇచ్చాడు. కలర్ ఇలా మామూలుగా అయితే లైట్గా ఎల్లో ఇష్యూ వస్తుందండి. బటర్ స్కాచ్కి ఎల్లో వేస్తాను, వాటి కలర్ కూడా ఉందన్నాడు. అంతేనండి, ఎక్కువ కలపకూడదు. మనం క్యారమెల్ చేసుకున్నాం కదా. ఇది కొంచెం స్ప్రెడ్ చేసి ఈ క్యారమెల్ కూడా మరీ ఎక్కువ వేసినా కూడా చేదు వస్తుందండి. కొంచెం చూసుకొని వేసుకోవాలి. అన్నీ ఓకేనండి, కొంచెం కలర్ ఒకటే మిస్. పర్వాలేదండి, ఈసారి వేద్దాం.
ఇవి వేసిన తర్వాత పైన కొంచెం మన బటర్ స్కాచ్కి కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. మామూలుగా నేను కొంచెం ఒక 1 అవర్ సెట్ అయిన తర్వాత పైన వేస్తానండి. ఎందుకంటే ఈ బరువుకి స్లోగా కిందకెళ్ళిపోతాయి. అంటే మనం బటర్ స్కాచ్‌లో కొంచెం చక్కెర క్యారమెల్ కనపడతా ఉంటాయి కాబట్టి, మీకు చూపిద్దామని మళ్ళీ ఒక అరగంట తర్వాత అంటే నేను మర్చిపోతానని నేను ఇప్పుడే చేసేస్తున్నా. చిక్కగా ఉంది కాబట్టి ఎళ్ళవు, కానీ లైట్‌గా ఎళ్తాయి. కొంచెం క్యారమెల్ ఎక్కువ చేసుకుంటే మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అండి. మళ్ళీ ఈవినింగు ఒకసారి గడ్డగట్టి ఉంటుంది, అప్పుడు ఒకసారి తిని టేస్ట్ చేసి మళ్ళీ చెప్తానండి. ప్రస్తుతానికి లోపల పెట్టేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది ఐస్ క్రీము. ఒక్కొక్క స్కూప్ చూడండి. అది స్ట్రాబెర్రీ అండి, ఇది వెనీలా. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఈజీగా తినేయచ్చు. చూడండి, ఇది బటర్ స్కాచ్, ఇది కూడా బటర్ స్కాచే. ఇది దిస్ మీకు అర్థం అవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఐస్ క్రీము. చూసారండి ఎలా తయారు చేశానో ఐస్ క్రీము. చాలా ఈజీ కదా, మీరు మధ్యలో స్కిప్ చేయకపోతే మీకు బాగా ఈజీగా అర్థం అవుద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ వెనీలా తింటానండి. షాప్లో ఐస్ క్రీమ్కి ఏ మాత్రం తీసుకోదండి, మీరు దాన్ని ఫాలో అయ్యారంటే. స్ట్రాబెర్రీ నాకు అసలు స్ట్రాబెర్రీ చాలా ఇష్టం అండి. ఈ ఫ్లేవరు పిల్లలు అయితే భలే చాలా ఇష్టపడతారు. అబ్బా, ఎక్కువ నేను స్ట్రాబెర్రీ చేసి ఉండాల్సిందండి. ఈ 3 చేయాలని చెప్పి స్ట్రాబెర్రీ ఈ డబ్బా పెట్టాను. ఈసారి కింద డబ్బా ఉంది కదా, దాని నిండా చేస్తా. సూపర్గా ఉందండి. మీరు ఫస్ట్ వెనిలా చేయండి, స్ట్రాబెర్రీ చేయండి. స్ట్రాబెర్రీ క్రష్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా తయారు చేసి నాకు కమెంట్స్ పెట్టండి, మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది. నేను తప్పకుండా ఆ కమెంట్స్ అన్ని చూస్తాను. మీరు ఖచ్చితంగా తయారు చేసి కమెంట్స్ పెట్టండి. బటర్ స్కాచ్ అండి. దీంట్లో వాడు ఎల్లో కలర్ ఇవ్వలేదండి, కలిసి ఉన్నాయని చెప్పాడు. అయినా టేస్ట్ చూద్దాం. సేమ్ బటర్ స్కాచ్ టేస్ట్. నేను క్యారమెల్ వేయాలి కంపల్సరిగా. మన ఏది వేసినా క్యారమెల్ టేస్ట్లోనే మనకి బటర్ స్కాచ్ టేస్ట్ వస్తుంది. నేనైతే ఒక దెబ్బకి 3 స్కూపులు తినేస్తానండి. సూపర్గా ఉంది, మీరు కూడా తయారు చేసుకోండి. ఇది తర్వాత తిరిగి తింటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ బుజ్జి బాక్స్ ఒకటి పెట్టానండి. రేపు నేను నెల్లూరుకి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉందండి. ఆ పాపకి నేను చేసిన ఐస్ క్రీమ్ ఇద్దామని. అందుకనే ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి, అందుకని బుజ్జి దాంట్లో పెట్టాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కూడా అంటే ఎప్పుడైనా నేను చేసుకున్నప్పుడు చిన్న చిన్న అంతంత బాక్స్లో పెడుతుంటాను. ఎవరైనా మా ఇంటికి వచ్చి నా ఐస్ క్రీమ్ తిని భలే ఉంది ఆంటీ అన్నప్పుడు వాళ్ళకి అది ఇచ్చేస్తుంటాను. వాళ్ళ ఇంటికి పోయి తింటే ఎట్టయినా మనం తలుచుకుంటారు కాబట్టి 2 రోజులు అలా చేస్తుంటాను. వాళ్ళ కోసం అండి ఈ ఐస్ క్రీము. ఓకేనండి, థ్యాంక్ యూ.